రైతు సోదరులకు స్వాగతం. మిర్చి ధరలు చెప్పాలంటూ చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రతిరోజు మిర్చి ధరల్లో పెద్దగా వేరియేషన్ ఉండడం లేదు కాబట్టి వారానికి 1-2 వీడియోల్లో మాత్రమే ఈ మిర్చి ధరల గురించి అప్డేట్ చేయడం జరుగుతుంది. మిర్చి ధరల్లో వేరియేషన్ వచ్చినప్పుడు, మార్పులు వచ్చినప్పుడు వెంటనే వీడియో అందించడం జరుగుతూ ఉంది. ఇక ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఏదైనా వివరాలుంటే ఇంగ్లీష్ మీడియాలో, అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చినా కూడా దాన్ని తెలుగులోకి మీకు అందరికీ అందించడం జరుగుతూ ఉంది. ఇటీవల చైనాకి మిర్చి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 60 కంటైనర్ల మిర్చిలో ఈ ఏదైతే పురుగు మందులు మనం వాడతామో ఆ రసాయనాలు ఉన్నాయని చెప్పేసి రిజెక్ట్ చేశారు. అంటే ఇప్పుడు దాకా దిగుమతి చేసుకున్న 1,20,000 టన్నుల మిర్చి అయితే వారికి బాగానే ఉంది, కానీ ఆ 60 కంటైనర్ రిజెక్ట్ చేశారు. దానికి కారణం లేకపోలేదు. ఏదైతే చైనా అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలని చూస్తూ ఉంది, అందులో భాగంగా చైనాలో కూడా మిర్చి పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉన్న ఒక 2-3 వెరైటీస్ నుంచి ఆ తీసే ఏదైతే ఆయిల్ ఉందో దానికోసం దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. అయితే దాని మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంది చైనా. రాబోయే రోజుల్లో చైనాకి మిర్చి ఎక్స్పోర్ట్స్ మరింత కఠినతరంగా మారే అవకాశం ఉంది. అయితే తాజాగా గుంటూరు మిర్చి మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం. రాబోయే రోజుల్లో మిర్చి ఎక్స్పోర్ట్స్ సంబంధించిన సమాచారం కూడా మీ ముందు ఉంచుతాను. ఇక తేజ వెరైటీ మనం పరిశీలించినట్లయితే గుంటూరు మిర్చి యార్డ్లో మరి కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటే 10,000, ఇక మీడియంగా ఉంటే 11,000 నుంచి 12,000, ఇక బెస్ట్లో, డీలక్స్లో, సుపీరియర్ క్వాలిటీస్ కనుక అయితే 13,500 నుంచి, ఎక్స్ట్రాఆర్డినరీ ఉంటే 13,700 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక నెంబర్ 5 అయితే 9,000 నుంచి, మంచి ఎక్స్ట్రాఆర్డినరీ సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 13,500 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక ఈ మీడియంగా ఉంటే కనుక 12,000 దాకా నడుస్తూ ఉంది. డీడీలు ఆ డౌన్ సైడ్లో 8,000 నుంచి, ఆ మీడియంగా ఉంటే 11,000. ఇక మంచి సుపీరియర్ క్వాలిటీస్ కనుక అందులో దొరికితే 11,500 దాకా హైయెస్ట్ రేటు పలుకుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏసీ రకాలు, ఏసీ వెరైటీసే. ఇక నాన్ ఏసీ 5,000, 6,000, 7,000, 8,000 పిక్కలు, లాస్ట్ కోతకాయలు. నాన్ ఏసీ దాదాపుగా ఇంకా అయిపోయింది, దాని గురించి చర్చించుకోవడం కూడా అనవసరం, ఇంకంతా ఏసీ నడుస్తూ ఉంది. ఇక డీడీలు 8,000 నుంచి డౌన్ సైడ్లో 9, 10, 11. సుపీరియర్ క్వాలిటీస్ ఎక్స్ట్రాఆర్డినరీగా అనుకుంటే 11,500 దాకా నడుస్తూ ఉంది. ఎక్కువ కాయ అంతా 10,000, 11,000లోనే ఎక్కువ వ్యాపారం జరుగుతూ ఉంది. ఇక 341 మనం పరిశీలించినట్లయితే 10,000 ఉంది డౌన్ సైడ్లో, కొంచెం పర్లేదు బెటర్గా ఉంటే డీలక్స్ క్వాలిటీలు కనుకైతే 13,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక సుపీరియర్ ఎక్స్ట్రాఆర్డినరీ ఉండి ఇంకా దానికి తిరుగులేదు అనుకుంటే 14,000 దాకా కూడా రేట్ ఉంది. ఇక నెంబర్ 5 సంఘం, క్లాసిక్ ఇవన్నీ కూడా 8,000, 9,000, 10,000, వాటిలో సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 11,000 కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక బంగారాలు, బుల్లెట్లు 8,000 నుంచి మొదలయ్యి మంచి ఎక్స్ట్రాఆర్డినరీ, ఇక సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 12,000 మ్యాక్సిమం నడుస్తూ ఉంది. ఎక్కువ వెరైటీస్ అన్నీ కూడా 10,000, 11,000 ఏసీ కాయలు. ఇక ఆర్మూరు డౌన్ సైడ్లో 8,000 ఉంది, ఇక 9, 10 మంచి ఎక్స్ట్రాఆర్డినరీ ఇంకా సుపీరియర్ క్వాలిటీ అనుకుంటే 11,000 నడుస్తూ ఉంది. ఎక్కువగా 10,000, 10,500 మీద ఎక్కువ కాయలంతా కొనుగోలు చేస్తున్నారు. ఇక 273 కుబేరా 8,000, 9,000, 10,000, ఇంకా పర్లేదు డీలక్స్లో కనుకుంటే 11,000, సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 12,000 కొనుగోలు చేస్తూ ఉన్నారు. షార్కులు 9, 10, 11, 12,000, ఎక్స్ట్రాఆర్డినరీ సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 12,100, 200. ఇక బ్యాడిగీలు మనం పరిశీలించినట్లయితే సింజంటా ఈ 355, 2043 ఈ బ్యాడిగీస్ నడుస్తూ ఉన్నాయి. 355 9,000 నుంచి 10,000, 11,000, 12,000, సుపీరియర్ క్వాలిటీస్ ఎక్కడన్నా ఉంటే 12,500 మ్యాక్సిమం. ఇక సింజంటా 9, 10, 11 మ్యాక్సిమం 12,000 సుపీరియర్ క్వాలిటీస్, ఎక్కువ కాయలన్నీ కూడా 10,500, 11,000, 11,500. 2043 8,000 కూడా ఉన్నాయి, 9, 10, 11, 12 సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే కొంచెం 13,000 దాకా నడుస్తూ ఉంది. ఇక రోమి 26 అయితే 9,000 నుంచి 12,000, 12,500, 12,600 సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే.
ఇక మీడియంగా కనుకుంటే మీడియాల్లో బెస్ట్ కనుక అయితే 11,000గా కొనుగోలు చేస్తున్నారు. ఇక నాన్ ఏసీలు మనం ముందే చెప్పుకున్నాం 5,000, 6,000, 7,000. ఆ తేజాలో మంచి ఆరుదల ఉండి కొంచెం చివరికాయలు కొంచెం క్వాలిటీ ఉంటే కనుక 8,000 కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇక తాళ్ళు మనం పరిశీలించినట్టయితే 3,000 నుంచి 4,000, 5,000 మ్యాక్సిమం. ధరల్లో పెద్దగా వేరియేషన్స్ లేవు. గత వారం ఏ ధరలు అయితే ఉన్నాయో అవే కొనసాగుతున్నాయి. పెద్దగా మూమెంట్ లేదు. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అయితే లేవు. దేశీయ అవసరాల కోసమే ఈ మిర్చి అంతా కొనుగోలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో చైనాకి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తేనే ధరలు పెరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్కి అయితే కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ఆర్డర్స్ వెళ్తూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో మిర్చి ధరలు ఏవైనా మార్పులు వచ్చినా ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన ఏదైనా సమాచారం ఉన్నా కూడా రైతు సోదరులకి సమాచారం మరో వీడియోలో అందించడం జరుగుతుంది.